నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చేపాటికి మనకి చాలామంది కామెంట్ చేశారనమాట. అన్న నాణ్యత బాగుంటే ఎర్ర బంగారమే అని ఒక ఈనాడు పత్రిక అయితే ప్రచురించిందనమాట. వాటి వల్ల ఇప్పుడు సాగు ఎక్కువ అవుతుందా, లేకుంటే ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, నాణ్యత ప్రమాణాలు పాటిస్తే గిన మిర్చికు యూకే స్టేట్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అలాగే మలేషియా, ఇండోనేషియా ఇలా చాలా ప్రాంతాలు అయితే చెప్పడం జరిగింది. ఆ పేపర్లో అయితే నేను కూడా చదివాను. అయిన తర్వాత ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే గత 2 రోజుల నుంచి ఇది వైరల్ అవుతుంది. దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ముందుగా అయితే ఈ వీడియోకి అయితే ఎక్కువ శాతం లైక్ చేయండి, అలాగే చాలామందికి షేర్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది మిర్చి సాగు చేసే రైతులు ఉంటారు, వాళ్ళకి ఈ వీడియోని కూడా షేర్ చేసుకోండి. ఫుల్ టు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇక చూసుకున్నట్లయితే ఇప్పుడు నాణ్యత ప్రమాణాలు అంటే గన ఐపీఎం అంటే ఇండియన్ పెస్ట్ మేనేజ్మెంట్, మనకు వాటికి సంబంధించిన మందులు ఒకటే స్ప్రే చేసుకుంటే బాగుంటుందా, లేకుంటే మనకు రకరకాల మందులు ఇప్పుడు స్ప్రే చేసుకుంటున్నాం. మొదటగా చూసుకుందాం. ఇప్పుడు విత్తనం నుంచి స్టార్ట్ చేయాలి ఏదైనా కానీ. అంటే విత్తనం మంచిది ఎన్నుకోవాలి. అయిన తర్వాత నర్సరీలలో లేకుంటే చేలల్లో నార్లు పోసుకోవాలి. నార్లు పోసుకున్న తర్వాత నార్లు కూడా కెమికల్ లేకుండా పెంచుతున్నామా అంటే ఇవన్నీ ఎందుకు ఆలోచన చేయాలి రైతు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లోన ఇప్పుడు చాలామంది నాణ్యత ప్రమాణాలు ఎవరు పాటించటం లేదు. ఎందుకంటే చాలామంది మిర్చి వేస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా ఒక 20-25% వేస్తుంటారు. అంటే ఇప్పుడు సాగు ఎలా ఉంటుందంటే మిర్చి ధరలు పెరిగే కొద్దీ సాగు కూడా ఎక్కువ అవుతుంటుంది. ఇప్పుడు మిర్చి ప్రమాణాలు చూసుకున్నట్లయితే మనకు ఎక్కడైనా నర్సరీలో కూడా ఎక్కువ బయోలు లేకుంటే పెస్టిసైడ్స్ లేకుంటే వాళ్ళకు తోచినంత ఏది తీసుకొని వచ్చి అది స్ప్రే చేసి పెంచుతుంటారు, లేదంటం లేదు. ఎందుకంటే మనం కూడా మందులు కొట్టాలి, లేదంటం లేదు. ఇప్పుడు నాణ్యత ప్రమాణాలు అంటే ఇండియన్ పెస్ట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మందులు తక్కువ కొట్టిన పంటకైతే డిమాండ్ ఉండుద్ది అని గత 2 సంవత్సరాల నుంచి చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగా రేట్లు కూడా తగ్గించడం జరిగింది. బాగా చూసుకోండి, మనకు అప్పుడున్న రేట్స్ ప్రతి ఏడాది తగ్గుకుంటూ వస్తున్నాయి. ఎందుకంటే చిల్లీ ఇంతకుముందు ఎక్స్పోర్ట్ వచ్చేసి మనకి చాలా ఎక్కువగా వెళ్ళింది. ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ అనేవి బంద్ అని గత 2-3 సంవత్సరాల నుంచి కొన్ని యుద్ధాల కారణంగా, లేకుంటే ఈ మందులు కెమికల్స్ ఎక్కువయ్యి రైతులు చేస్తున్న తప్పులు కూడా ఎత్తి చూపాల్సిందే. ఎందుకంటే మనం ఒకటి కరెక్ట్గా పండిస్తున్నామంటే అది కూడా లేదు. మనం చూసుకోవచ్చు, నారు వేసినప్పటి నుంచి ఫర్టిలైజర్ కూడా ఇప్పుడు ఒక బస్తా వేస్తే ఒక రైతన్న పక్కన చేరైనా ఇది ఉండడు అనమాట. పోటీతత్వం ఎక్కువైపోయింది. మళ్ళీ తీసుకుపోయి ఎరువు కుప్పలు వేసేస్తున్నారు. అది మొక్క మాట్లాడదు కదా అని చాలామంది ఇట్లనే చేస్తున్నారు. అయిన తర్వాత మళ్ళీ మందులు అంటారా, మందులు వచ్చేసి నాట్లు వేసిన తర్వాత నాట్లు తిరుక్కున్న తర్వాత అంటే డబ్బీ కానీ కడ్డీ కానీ లేకుంటే 2043 కానీ 5531 కానీ 341 కానీ 355 కానీ మనకు 1008 కర్నూలు డీడీలు ఈ సెగ్మెంట్ అనేది లేదు. గుంటూరు రకానికి కూడా ప్రతి ఒక్కటి నాణ్యత ప్రమాణాలు ఎవరు పాటించటం లేదు. సూపర్ 10లు కూడా అవి నాటు రకాల కిందే, అయినా కూడా వాటికి కూడా ఫర్టిలైజర్తోనే మనం వేస్తున్నాం అనమాట. ఇప్పుడు చాలామంది అగ్రిమెంట్ సీడ్స్ నాటుకుంటుంటారు. వాళ్ళకి ఎట్లా అంటే గిన వాళ్ళు ఇన్నే మందులు కొట్టాలా అనేది ఒకటి పెడతారనమాట. అంటే వాళ్ళు 12,000కి 13,000కి కొనుగోలు చేస్తారు. కొన్ని ఏరియాలలో ఇదే నడుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఫర్టిలైజర్ షాప్లోనే మందులు తీసుకొని స్ప్రే చేసినట్లయితే వాళ్ళే డబ్బులు ఇచ్చిన పెట్టుబడికి వాళ్ళే ఇచ్చేస్తారు. మనము సేద్యం చేసి వాళ్ళు ఇచ్చిన మందులు కొట్టుకొని క్రెడిట్ ఇస్తుంటారు అనమాట. అవి ఏమవుతున్నాయంటే అవి వాళ్ళు డైరెక్ట్ అమ్ముకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి మంచి మద్దతు ధర ముందునే మాట్లాడేసుకొని ఇన్ని మందులే కొడతామని రైతులు కొంతమంది ఇట్లా ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఇంకొంతమంది అంటే వాళ్ళు 20% ఉంటే 80% రైతులు ఏం చేస్తున్నారు, సొంతంగా మనమే మార్కెటింగ్ చేసుకుందామని ఇప్పుడు చాలామంది విత్తుకున్నాం. డబ్బీ కడ్డీ ఇట్లా చెప్పాను కదా ఇంతకుముందు, ఇట్లా సెగ్మెంట్లన్నీ విత్తుకున్న తర్వాత ఏం చేస్తున్నారంటే అధిక సంఖ్యలో మందులనేవి పిచికారి చేస్తున్నారు. ఖర్చు ఎక్కువ అవుతుంది, పెట్టుబడి. ఎందుకు పెట్టుబడి ఎక్కువ అవుతుంది అంటే ఒకరిని పోల్చుకొని ఒకరు చాలామంది పెస్టిసైడ్స్ అనేవి ఎక్కువగా స్ప్రే చేయడం జరుగుతుంది. అది కూడా ఏ నెలలో అంటే చెప్తాను చూడండి. అక్టోబర్ ఎండింగ్ నుంచి నవంబర్ ఆఖరి
డిసెంబర్ 20, 30 లోపల చాలా భారీగా కొట్టేస్తారు ఆ నెల. ఎందుకంటే ఇక 3 రోజులకు ఒకసారి. ఇప్పుడు పెద్దగా వచ్చేసి మనకు పచ్చదోమ, తెల్లదోమ, త్రిప్స్, మైట్స్ వస్తాయి. అప్పుడు మనకు చిన్నపాటి మందులకే పోతాయి. అప్పుడు పట్టించుకొని రైతన్న అప్పుడు ఏమవుతుందంటే వర్షం వస్తుంది. వర్షం వచ్చిన తర్వాత డిలే అవుతుందన్నమాట మందులు. అప్పుడు ఏం చేస్తారంటే మింద కొట్టేస్తారు. అంటే దాని రిజల్ట్ కూడా చూడనమాట. ఇప్పుడు రైతన్న ఏం ఆలోచన చేస్తారంటే ఈరోజు మందు కొట్టిన తర్వాత పొద్దున్నే లేకుంటే సాయంత్రమే మందు కొట్టిన తర్వాత వెంటనే రోగం చూడుకోకుండా మందు తెచ్చుకోవడం. అయిన తర్వాత పోటీతత్వం ఎక్కువైపోయి ఒకరిని చూసి ఒకరు పెట్టుబడి పెట్టుకుంటారు. అంటే 20 బస్తాలు 30 బస్తాలు పిండి బస్తాలు కొనేస్తున్నారు. ఇప్పుడు కూడా పిండి బస్తాలు 1800 కూర్చోయింది. అయినా ఈసారి మిర్చి తక్కువ ఉంది. పత్తికి కూడా పెద్దగా ఎరువులు లేవు. ఎరువులు కూడా బ్లాక్లో నడుస్తున్నాయి. అయినా కూడా రైతన్నలు విడిచిపెట్టడం లేదు. మ్యాక్సిమం 15 బస్తాలు వేయకుండా రైతన్నే లేడు మిర్చిలో. ఎందుకంటే చాలామంది ఇప్పుడు పత్రహారితం నుంచి తీసుకునే మందులు కూడా ఉన్నాయి. అంటే పైన స్ప్రే చేసే తీసుకునే మందులు కూడా ఉన్నాయి. మనకు నానో డిఏపి కానీ 21-21-0 కానీ 21-21-0 మనకి 14-35 కూడా లిక్విడ్ రూపంలో కూడా వస్తున్నాయి. చాలా మటుకు ఎరువులు కూడా ఇప్పుడు వస్తున్నాయి. అవి స్ప్రే చేయటం లేదు. అవి ఎందుకు చేయటం లేదంటే రిజల్ట్ చూడటం లేదనమాట. ఇదైతే గిన మనకు నలుపు వచ్చేస్తుంది. ఇట్లా ఆలోచన చేస్తున్నారు అనమాట. ఇప్పుడు కూడా మనకి మార్కెటింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే నాణ్యత ప్రమాణాల గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇంతకుముందు పాటించలేదంటే ఇంతకుముందు మిర్చి తక్కువ ఉండేది. ఇప్పుడు గత 4-5 సంవత్సరాల నుంచి ఎక్కువ ఉందన్నమాట. అప్పుడు ఎందుకంటే చాలా మటుకు ఈ కెమికల్స్ లేవు. మనం చూసుకోవచ్చు బ్రోలోఫిండల్ టెక్నికల్, ఈ గ్రాసియా, మనకు సిన్వా, ఈ టెక్నికల్ 2 వేరు ఉంటాయి. ఇవి వచ్చినప్పటి నుంచి చాలా చేంజెస్ అయితే వచ్చినాయి. ఎందుకంటే ఇవి ద్రవ రూపంలో ఉండి మనకి 20 ml, 34 ml, 50 ml ఇట్లా క్వాంటిటీని బట్టి కెమికల్స్ అయితే అమ్ముతున్నారు. అవి వాళ్ళు చెప్పిన మెజర్మెంట్స్ కూడా పాటించడం లేదు. చాలామంది రైతన్నలు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు పెస్టిసైడ్స్కి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ చెప్పిన ప్రమాణాలు కూడా పాటించడం లేదు. అన్న ఇది 6 ట్యాంకులకు మించి 7 ట్యాంకుల మించి కొట్టొద్దండి, అవసరం లేదంటే ఒక బుడ్డి ఎక్కువ వేసుకోవడం. ఇట్లా ఏమవుతుందంటే అంతా పాయిజన్ అయిపోతుంది అనమాట. మన రైతులు పండించేది కూడా పాయిజనే అవుతుంది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు గత 2 ఏళ్ళ నుంచి చూడండి చాలామంది రోగాల బారిన పడుతున్నారు. ఇప్పుడు చిల్లి ఎక్కువ సాగు చేసినారు అనుకోండి, డైలీ 2-3 రోజులకి ఒకటేసారి స్ప్రే చేసి, అంటే 2-3 రోజులకు ఒకసారి వాళ్ళే సొంతంగా స్ప్రే చేయించడం కానీ లేకుంటే కూలీని తీసుకొచ్చి స్ప్రే చేయించడం వల్ల వాళ్ళకు ఎఫెక్ట్ అవుతున్నాయి. పెదాలు పగలడం, లేకుంటే మక్కమంతా మండడం, ఇలా మనకు హుకోరీను ఇట్లా మందులు ఉంటాయి. అంటే అవి వాంతులు కూడా తిప్పేస్తాయి. హాస్పిటల్లో ప్రాణాల మీదకి తెచ్చుకునే పనులు కూడా చేసుకున్నారు చాలామంది రైతన్నలు. అది మనం ఎంత చెప్పినా రైతు వినే పరిస్థితిలో లేడు. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా వీడియో కట్ చేసి మళ్ళీ మందులు తీసుకొచ్చి స్ప్రే చేసే పట్టినారు. ఇప్పుడు చాలామంది ఉద్యానవన పంటలు ఉన్నాయి, అవి సాగు చేయొచ్చు, అవి వినరు. ఎస్పెషలీ వాణిజ్య పంటల్లో ఓన్లీ మిర్చినా లేకుంటే పత్తి అనుకున్నారు, లేదంటే కినా మొక్కజొన్న అనుకుంటారు. అంతే ఒకటేసారి ఏది రేట్ ఎక్కువ ఉంటే దానికే పెట్టిపోతారు అనమాట. మన రైతన్నల్లో చలనం అనేది రావాలన్నమాట. ఇప్పుడు మిర్చి కూడా అంతే. ఇప్పుడు మిర్చి తక్కువ ఉంటే గిన, అంటే తక్కువ సాగులో ఉంటే మనకు రేట్లు అనేవి రావడానికి మంచి అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు వచ్చేపటికి ఏం చేస్తారంటే ఆ రేటు ఏది ఉంటే దాన్ని తీసుకొచ్చి నాటడం, లేకుంటే ఉల్లిగడ్డ, లేకుంటే ఇంకోటి వచ్చేసి మనకి చాలా ఏరియాలలో ఏం చేస్తున్నారంటే ఒక్కో రైతన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఎకరాలు నాటేయడం, వాళ్ళు అప్పుల పాలయ్యి అప్పులు కట్టుకోకుండా వడ్డీలు కట్టుకోకుండా ఐపీలు పెట్టే స్థితికి, అంటే ఉన్న భూమి కూడా అమ్ముకునేకి తయారైనారన్నమాట చాలామంది రైతన్నలు. ఇప్పుడు కూడా ఇంకా ఇంత తెలుసుకొని కూడా చాలామంది రైతన్నలు ఇంకా మిర్చి సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారంటే అది మీ ఊహకే వదిలేస్తున్నా. ఏదో పేపర్లో యాడొచ్చింది, లేకుంటే ఆ యూట్యూబ్ ఛానల్లో చెప్పారు, ఈ యూట్యూబ్ ఛానల్లో కూడా చెప్పాడు, మనం నాటుకుందామని ఎవ్వరూ మీ అప్పు తీర్చలేరండి. మీ అప్పు మీరే తీర్చాలా, మీ పిల్లల భవిష్యత్తు మీరే చూడాలా. ఇప్పుడు చాలా ఖర్చులు ఎక్కువైపోయినాయి. అది కూడా ప్రతి ఒక్క వీడియోలోనే చెప్తున్నాను. మీరు ప్రతి ఒక్కటి ఖర్చుతో పోతేగిన ముందుకు మనుగడ అనేది ఉండదు మా రైతన్నకంటే. ఎందుకంటే ఇప్పుడు చాలామంది రైతన్నలు ఇప్పుడు డబ్బు పెడితే డబ్బు తీసుకుందాంలే అన్న సిచ్యువేషన్లో ఉన్నారన్నమాట. చాలామంది కొద్ది రకాలు ఎంచుకున్న తర్వాత తక్కువ పెట్టుబడి పెట్టుకొని మీరు వచ్చినప్పుడు మిగిలించుకునే అవకాశం చేసుకోండి. కానీ చాలామంది ఇట్లనే పోతున్నారన్నమాట. మనం ఎక్కువ మందులు కొడితే ఎక్కువ పండిద్దామో అని. మనం 10 క్వింటాల మించి కూడా తీయలేని పరిస్థితిలో ఉన్నారు రైతన్న. అది కూడా అర్థం చేసుకోవటం లేదు. ఎందుకంటే ఇప్పుడున్న మెజర్మెంట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఎక్కడ మనకు 10-15 క్వింటాల మించి రావటం లేదు. ఏ సెగ్మెంట్ అన్న తీసుకోండి, ఎవరో 100కో కోటికో. ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్ళలో కూడా మందులు చెప్తుంటారు, వచ్చిన వాళ్ళంతా కూడా పంట తీసి పెట్టలేరు. మీకు ఎన్ని క్వింటాలు అయినాయని ఎవడో చెప్పాడు, ఊరినే ఉత్తగానే. మీరు మార్కెట్లోకి వెళ్ళి డైరెక్ట్ చూసుకోండి.
నేనే అని కాదు ఎక్స్ప్రెస్లు, నేను 2 సంవత్సరాల నుంచి పెట్టినానులే వీడియోలు. నేను కూడా ఎంత పంట అయిందనేది కూడా చెప్పడం జరిగింది. చాలామంది రైతన్నులు డైలీ వీడియోలు చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. అనవసరంగా కామెంట్ చేసేవాళ్ళు కూడా మీరు ఇంతకుముందు వీడియోలు కూడా చూడండి. మీరు చూసుకున్నట్లయితే పంట పండించేటప్పుడు మీరు ఏ మందు పిచికారి చేస్తున్నాం అనేది కూడా చూసుకోండి. ఊరికనే అది దొరుకుతుంది కదా అని బుక్ చేసుకోవడం, లేకుంటే ఏవో తీసుకొని వచ్చి కొట్టుకోవడం, ఇలాంటి పనులు చేసుకోవద్దండి. ఎందుకంటే తీసుకొని రావడం, కొట్టుకోవడం ఇవి ఉండాల. దానికి కూడా మనము ఏది చెప్తున్నాడు, ఏది మంచిది, ఏది చెడ్డదనేది చూసుకోండి. ఎందుకంటే ఏవి పడితే అవి తీసుకొని వచ్చేది 2 రోజులకి 3 రోజులకి పిచికారి చేసినట్లయితే పెట్టుబడి వ్యయం అయితే ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఎకరాకి ఇప్పుడు మిర్చి పెట్టుకున్నారంటే 4,000 నుంచి 5,000 అవుతుంది ప్రతి ఒక్క రౌండ్కి. విత్తనం విత్తితేనే అయిపోదు పంట. మీరు పంట పండితేనే మీకు రేట్ అయితే రాదు. రేటు వచ్చినా కూడా మనకు ఆ డబ్బులు అప్పుడు అమ్మాలి కదా. అంటే ఆ రేటు వచ్చినప్పుడు కూడా అమ్మలేరు. రేటు ఉన్నప్పుడు అట్లే, రేటు లేనప్పుడు అట్లే అనమాట. రేటు వచ్చినప్పుడు కూడా 40,000 వచ్చినప్పుడు కూడా అమ్మలేని రైతులు చాలామంది ఉన్నారనమాట. అది గ్రహించాలి. ఎందుకంటే ఈ పొద్దు ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే ఇట్లా పేపర్లలో యాడ్ చూసి అవి చూసి ఇవి చూసి చాలామంది సాగు చేసుకుంటారు. సాగు చేసుకుంటే మీది పోతుంది, నాదేం పోదు. ఇప్పుడు నేను సాగు చేయడం లేదు. అది కూడా చాలామంది ఇట్లనే అడుగుతున్నారు, మీరు సాగు చేస్తున్నారంటే. నేనైతే సాగు చేయడం లేదు, కంది అయితే విత్తుకున్నానని చెప్పాను. ఇది మిరప వేద్దాం అనుకున్న పొలం అనమాట. కంది వేసుకున్నాను. ముందు నుంచే గైడెన్స్ అనేది ఒకటి తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ సంవత్సరం లేకుంటేనేమి, కొన్నాళ్ళు కష్టపడకుండా ఏది రాదు కదా. ఇప్పుడు మిర్చి సాగు చేస్తేనే పంట వస్తుంది, మనం కష్టం చేస్తేనే వస్తుంది. మన కష్టం లెక్కేసుకుంటే చాలా మటుకు ఒక 200 కూలితో లెక్కేసినా ఇంట్లో ఒక 2-3 భార్యాభర్త పిల్లలు ఉంటే గిన మంచిగా మనం కూలి పోయినా గిట్టుతుంది అనమాట. అంటే ఇప్పుడు పని లేదా అంటే పని ఉంది మనకు చేసుకునే. అంటే దీనికి వదులు మనం వేరే పంట వేసుకున్నట్లయితే మనకు 3 నెలలకే వస్తుంది కదా పంట. 3 నెలలకు సంబంధించిన పంటలు వెతకండి. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, మంచిగా ఉపయోగించుకోవచ్చు. 3 నెలలకు 4 నెలలకు వచ్చే పంటలు ఉన్నాయి. ఇప్పుడు చాలా ఏరియాలలో ఇప్పుడు 3 నెలలకు 4 నెలలకు వచ్చే పంటలు, అంటే టొమాటో కానీ కాయగూరలు కానీ ఇవి 2 నెలల పంటలే. ఇవి ఎంచుకున్నా కూడా చాలామంది రైతన్నలు బాగుపడతారు కదా. ఇప్పుడు చాలామంది ఓన్లీ మిర్చి మీదే కమెండేషన్ ఉండి రేపు పొద్దున మనము మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం? ఈరోజు మనం చేసిన పని మన పిల్లలు చేయరని గ్యారెంటీ ఏమి? ఈరోజు అప్పులపాయలు అయితే రేపు పొద్దున వాళ్ళు వచ్చి ఆ రోజు మా డాడీ మిర్చి పెట్టాడు, వ్యవసాయమే వద్దు దండగా అన్నట్ల మనం మన పిల్లలకి నేర్పించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. చాలామంది కోట్లు అప్పులు చేసుకొని చాలామంది ఐపీఎల్ పెట్టే స్థితిలో ఉన్నారు. ఇప్పుడు చాలామంది రైతన్నలు డైలీ కలుస్తున్నారు, డైలీ చూస్తున్నాను. నేను ఫీల్డ్ చాలా మటుకు నేను పోయిన ఏరియా కూడా వీడియో పెట్టడం జరిగింది. మహారాష్ట్రకి వెళ్ళి చాలామంది నారాయణపూరు ఈ ప్రతి ఒక్క సర్కిల్ తిరిగాను. అక్కడ నాకు తెలిసిన ఏరియాలో ఇంకా ముందుకు కూడా వీడియోలు వస్తాయి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇది తెలుసుకొని కూడా అవేర్నెస్ వీడియోలు చేసినా కూడా చాలామంది అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారనమాట. ఏం చెప్పాలి వాళ్ళకి మనకున్న సిచ్యువేషన్స్లోన? ఇప్పుడు వాళ్ళు చెప్తున్నా వీళ్ళు చెప్తున్నా కాదండి. ఈ సంవత్సరం మిర్చి చాలా మటుకు రేట్స్ అయితే పెద్దగా రాకపోవచ్చు. ఎందుకంటే సాగు తక్కువైతే కదా మనకు రేట్స్ అనేవి రావడానికి కూడా మంచి అవకాశం అయితే ఉంటుంది. అది బాగా గుర్తించండి. గుర్తించినట్లయితే మనకు రైతన్నకు కాస్త కూస్తో పెట్టుబడి అనేది మిగులుద్ది అనమాట. వాళ్ళు 50 ఎకరాలు వీళ్ళు 40 ఎకరాలు సాగు చేసినారంటే మనకు ఎకరాకి 1,00,000 ఎక్కేసినా ఇప్పుడు 4 ఎకరాలు పెట్టుకున్న రైతనుకు 8 లక్షలు వచ్చిద్ది. మనకు పంట వస్తేనే వెనుకలే అమ్ముకుంటే డబ్బు చూస్తారు, వడ్డీ మిగులుద్ది. అది చాలా మటుకు మంచి నిర్ణయం అనమాట. పక్కన మనం వాళ్ళు ఏదో చేస్తున్నారంటే ఒకరిని చూసి ఒకరిని పోటీపడి వెళ్ళిపోతున్నారు అనమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్లోన ఆ దేశంలో మునిగిపోయింది, ఈ దేశంలో మునిగిపోయింది అంటే ఎక్కడ రేట్స్ అయితే రావు. బాగా గమనించండి, బాగా చూసుకొని మిరప అనేది సాగు చేసుకునే అవకాశం చేసుకోండి. కానీ ఇలా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు, అక్కడ నీళ్ళు లేవు, ఈ కాలువ కింద నీళ్ళు లేవు, వర్షాలు తక్కువ ఉన్నాయి, మిర్చి సాగు చేస్తే రేట్లు వస్తాయనేవి పచ్చి అబద్ధం. ఎక్కడ చూసినా కూడా మీరు సాగుకి ఎంత వేసుకోవాలనేది కూడా బాగా ఆలోచన చేసుకొని తక్కువలో తక్కువ మిర్చి అనేది తక్కువ చేసుకున్నట్లయితే మీరు బాగుపడడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ వీడియోకి నచ్చింటే లైక్ చేయండి, సోదనిపిస్తే స్కిప్ చేసి వెళ్ళిపోండి. ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్.